విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, 12వ తారీఖు పౌర్ణమి రాబోతుంది. పౌర్ణమి ఒక విశిష్టత చెప్పండి. ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు ఈ పౌర్ణిమకు మదన పౌర్ణమి అని పేరు. అలాగే ఈ పౌర్ణిమ సాక్షాత్తు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడినటువంటి పౌర్ణిమ. అందులోనూ ఈ పౌర్ణిమ విశేషంగా హనుమంతుడు విజయం సాధించి తిరిగి కిష్కింధకు వచ్చినటువంటి గొప్పనైనటువంటి రోజు ఈ పౌర్ణిమ. మనము ఈ పౌర్ణిమను హనుమన్ విజయోత్సవంగా జరుపుకుంటాము. అంటే హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవి జాడను తెలుసుకొని శ్రీరాముడికి తెలిపినటువంటి గొప్పనైనటువంటి సంఘటన, అద్భుతం జరిగినటువంటి రోజు ఈ యొక్క పౌర్ణిమ. అందుకే దీనిని హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటాము. అంటే హనుమాన్ జయంతి అనేటటువంటిది వైశాఖ మాసంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చైత్ర మాసంలో వచ్చేటటువంటిది హనుమాన్ విజయోత్సవం అని పేరు. చాలా మంది జయంతి అని కూడా అంటుంటారు. కానీ ఇది హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవము. హనుమంతుడు విజయం సాధించినటువంటి రోజు కాబట్టి ఇది విజయోత్సవంగా జరుపుకుంటాం. దీన్నే చాలా మంది ఆచరణలో హనుమాన్ జయంతి అని పిలుస్తున్నారు. కానీ హనుమాన్ జయంతి ఇది కాదు, వైశాఖ మాసంలో వచ్చేటటువంటిది హనుమాన్ జయంతి. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఈ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామికి మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో విశేషమైనటువంటి పూజాది క్రతువులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పౌర్ణమి ఆంజనేయ స్వామికి ఎంత ప్రత్యేకతనో అమ్మవారికి కూడా అదే రకమైనటువంటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది ఈ పౌర్ణమి. ఈ రోజున విశేషంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడము, స్వామివారికి పూజలు చేయడము, అలాగే స్వామివారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టము, వడమాల చాలా ఇష్టము. స్వామివారికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనము. మనం భగవంతుని ఎందుకు ఆరాధిస్తాము అనేటువంటిది మనం ఒకటి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మన జీవితంలో కోరికలు ఉన్నటువంటి జీవి మనిషి. అలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి సులువైనటువంటి మార్గం అందించినటువంటిది ఈ దైవిక పరమైనటువంటి మార్గం. కనుక ఈ దైవిక పరమైనటువంటి మార్గంలో ఇలాంటి కొన్ని పుణ్యమైనటువంటి రోజులు వస్తాయి, ఇలాంటి అదృష్టమైనటువంటి రోజులు వస్తాయి. ఈ రోజులలో భగవత్ ఆరాధన చేసుకున్న, భగవత్తుని దర్శించిన, కనులారా వీక్షించిన విశేషమైనటువంటి పుణ్యములు కలదు. ఈ పౌర్ణమి కూడా అంతే విశేషమైనటువంటిది. అందులోనూ దీనిని మదన పౌర్ణమి అనడం కూడా జరిగింది. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణిమ. 4 పౌర్ణిమలు ఉంటాయి సంవత్సర కాలంలో వచ్చే 4 పౌర్ణిమలు. మొదటిది వచ్చేసేసి చైత్ర పౌర్ణిమ, రెండవది కార్తీక పౌర్ణిమ, మూడవది మాఘ పౌర్ణిమ, 4వది శ్రావణ పౌర్ణిమ. ఈ 4 పౌర్ణిమలు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పౌర్ణిమలు. కాబట్టి ఈ పౌర్ణిమ రోజున ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో, చంద్రుడు నిండుగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారిని అర్థిస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎవరైనా ఆర్థిక బాధలున్నా, అప్పుల బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఏవి ఉన్నా ఈ చైత్ర పౌర్ణిమ, మదన పౌర్ణిమను ఉపయోగించుకోండి. ఈ పౌర్ణిమ రోజున ఎవరైతే లలితాదేవి సహస్రనామ పారాయణం ఆచరిస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ లలితాదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందులోనూ ఈ మాసమంతా కూడా లలితాదేవి నవరాత్రి ఉత్సవాలు జరిగేటటువంటి మాసము. కనుక ఈ పౌర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. ఆ పారాయణం చేసుకోవడం ద్వారా విశేషంగా ధనము దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మనిషికి తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఒక అదృష్టమైనటువంటి శక్తి మనిషిని ఆపాదించబడుతుంది. కనుక ఈ రోజున ఈ పౌర్ణమిని ఈ రకంగా వినియోగించుకోండి. అదే రోజున విశేషంగా ఆ రోజున పౌర్ణమి రోజున నిండు చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పాలను, ఆవు పాలు ఉంటాయి కదా, ఆ ఆవు పాలను, ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం ఆవు పాలలో చూసి దాన్ని ప్రసాదంగా స్వీకరించిన విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఆ పాలను మనతో పాటు ఒక 10 మందికి దానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్యములు కలుగుతాయి. ఇప్పటికీ కూడా ఇలాంటి పద్ధతిని మార్వాడి వాళ్ళు ఇప్పటికీ ఆచరిస్తారు. అందుకే ఈ మదన పౌర్ణిమ రోజున మార్వాడి వాళ్ళు పాలల్లో చంద్రుని చూసి విశేషంగా అందరికీ ఆ పాలను ఇస్తూ ఉంటారు. ఈ ఉగాది తర్వాత వచ్చేటటువంటి పౌర్ణిమ. అందుకే మార్వాడి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు అనేటటువంటి నిండుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి డబ్బులు నిండుగా ఉండాలి అని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న క్రతువులైన ఆరాధన చేసుకోవాలి. కనుక ఈ విధానాన్ని చేసుకుంటే
విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు ఈ పౌర్ణిమ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోండి, అమ్మవారిని ఆరాధన చేసుకోండి, స్వయంపాక దానం ఇవ్వండి, ఆవు పాలను దానం చేయండి. విశేషంగా మీకు వీలైతే మీకు అవకాశం ఉంటే వస్త్రదానం కూడా చేసుకోండి. దాని ద్వారా పుణ్యము పురుషార్థంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం, ఇటు అమ్మవారి యొక్క అనుగ్రహం నిండుగా పరిపూర్ణంగా వాళ్ళ జీవితం మీద ఆ తల్లి కురిపిస్తుందమ్మా. సరే గురుగారు, నమస్తే. శ్రీమాన్.